Gala! Your dream vacation to Bali starts from rupees 22,999 only with GT Holidays, South India's #1 travel brand. హాయ్ గైస్, వెల్కమ్ టు గలాటా తెలుగు. ఇది ఒక కొత్త సెగ్మెంట్ లాంటిది. ఇది ఒక కల్కి మూవీ పోస్ట్ రిలీజ్ డిస్కషన్. నాతో పాటు ఉన్నది సంగీత దేవి గారు ఫ్రమ్ హిందూ అండ్ ప్రేమ్ మాలిని గారు, షీజ్ అన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. మీరు తెలుగు సినిమా ఫాలో అవుతుంటే ఖచ్చితంగా ఇద్దరు మీకు సుపరిచితులే. కల్కి గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. ముందుగా చెప్పేస్తున్నాము, స్పాయిలర్స్ ఉంటాయి, సో మూవీ చూడకపోతే దయచేసి చూడకండి. ఫర్ ద రికార్డ్, ముగ్గురికి నచ్చింది కదా మూవీ? అందరికి నచ్చింది, మీకు కూడా నచ్చింది కదా? సో నచ్చిందా నచ్చలేదా అంటే ముగ్గురికి నచ్చిందనే చెప్పొచ్చు, ఇన్ వేరియింగ్ లెవెల్స్. బట్ ఈ మూవీలోని పాజిటివ్స్ ని, నెగటివ్స్ ని, ఫ్లాస్ ని అన్నిటిని డిస్కస్ చేస్తాము. సో మూవీ చూస్తే మాత్రమే ఈ వీడియో చూడండి. హాయ్ మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు గలాటా తెలుగు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిందానికి చాలా అసలు స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే జుప్పన్ రాకెట్ లాగా దూసుకెళ్తున్నాం. రియల్లీ లైక్ చాలా బాగా చేస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. ఐ హోప్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ మెనీ థింగ్స్ ఇలాంటి మనం చేయాలని కోరుకుంటూ, ఫస్ట్ క్వశ్చన్, కల్కి చూసారు కదా? ఇప్పుడు మనం డిస్కషన్ ని ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని డివైడ్ చేద్దాం. ఎందుకంటే చాలా డిస్కషన్ నడుస్తుంది. ఓకే, కొంతమంది ఫస్ట్ హాఫ్ నచ్చలేదు అంటున్నారు, ఫస్ట్ హాఫ్ నచ్చని వాళ్ళు కూడా సెకండ్ హాఫ్ చాలా బెటర్ అంటున్నారు కదా. సో మీరు చెప్పండి, ఫస్ట్ హాఫ్ లో మీకు నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి? ఓకే, అది ఎలాబరేట్ ఉంటుంది కాబట్టి లెట్ సంగీత స్టార్ట్ ఫస్ట్, బికాస్ మనం దెన్ ఐ కెన్ టేక్ ఓవర్ ఫ్రమ్ హర్. ఓకే ఓకే 5:30 AM షో 2Dలో చూసాను నేను, ప్రసాద్స్లో. సో ఇనిషియలీ ఆ టికెట్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. 3D ఉన్నప్పుడు ఎందుకు ప్రెస్ షోకి 2D ఇస్తున్నారు అనేసి. బట్ ఐ హ్యాడ్ నో ద ఆప్షన్ బికాస్ వేరే 3D టికెట్, ద సీట్ వాజ్ నాట్ వెరీ గ్రేట్, టూ క్లోజ్ టు ద స్క్రీన్. సరే చూసాను, అండ్ ఫస్ట్ హాఫ్ ఎస్పెషలీ ఇది ఎక్కడ వెళ్తుంది అనేసి కొంచెం స్లైట్గా భయం వచ్చింది. ఐ లవ్ ది ఓపెనింగ్ సీక్వెన్స్. ఓకే, ద ఎంటైర్ కురుక్షేత్ర బిగినింగ్, దిస్ ఇస్ వాట్ వీ వర్ ఎక్స్పెక్టింగ్. దీనికోసమే మూవీకి వెళ్ళాము, బికాజ్ యూ నో ద ప్రిమైస్. నాగశ్విన్ది 2 వీడియోస్ చూసాము టు ఎస్టాబ్లిష్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కల్కి. అది చూసినాక ఐ వాజ్ లైక్ రియలీ వెయిటింగ్ ఫర్ థింగ్స్ టు, అండ్ ఐ లవ్ ఈవెన్ బుజ్జి అండ్ భైరవ ప్రీక్వెల్ animation. Yeah. Such a fun way to establish who's Bujji, who's Bhairava, and then Brahmanandam character and the rapport that they have in between them. So అప్పుడప్పుడు ఫస్ట్ హాఫ్లో ఇది ఎక్కడ వెళ్తుంది, ఎక్కడ తీసుకెళ్తున్నారు, లేదు ఏం చెప్పాలని అనుకుంటున్నారు, ఎందుకు కథ లోపల వెళ్లకుండా వై ఆర్ దే టేకింగ్ దేర్ ఓన్ టైమ్ అనేసి కొంచెం I felt a little like restless. It's not about the pace, it's about I want to see more of the plot. దానికోసం. బట్ లేటర్ టువర్డ్స్ ద సెకండ్ హాఫ్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ వాట్ ఎవర్ కేమ్. ఫస్ట్ హాఫ్లో ఏది నచ్చలేదు అంటే ఐల్ సే వాట్ ఐ డింట్ లైక్ ఫస్ట్ అండ్ దెన్ విల్ గో ఆన్ టు వాట్ ఐ లైక్డ్. కొన్ని క్యామియోస్ ఐ ఫెల్ట్ వేర్ ఇట్ డింట్ హ్యావ్ ద డిసైర్డ్ ఇంపాక్ట్. ఎస్పెషలీ like Dulquer, I know now, thinking back about the film, after the film has ended, why he's there and why he was a pilot. So and why he does not age within that short span, even though there is a transition when the boy grows up. 15 yeah. So adi okay, that is fine. Mrunal Thakur the chinna cameo kuda నాకు నచ్చింది, because at least that had like a certain emotional depth. It established the context of what happens to certain women in that place, like that kind of a dystopian place అనేది నచ్చింది. But again, Rumi character, Rajendra Prasad garu, the way he comes and then it's very predictable what will happen to him. But adi whatever happens to him, ఆ టైంలో I didn't feel that same emotional connect with what happens to him. So that was there. And the other two very big cameos were RGV sir and then Rajamouli sir. I liked it as an individual sequence. It was hilarious and it was fun. It was like a nice way to acknowledge the Telugu directors, the masters. I guess that was the purpose of it. But ee context lo, ee cinema lo ilanti oka sequence avasarama anedi నాకు అప్పుడు అనిపించింది. ఎస్పెషల్లీ మీరు కల్కి లాంటి ఒక డిస్టోపియన్ వరల్డ్, కొత్త వరల్డ్ 2898 అని చెప్పి అక్కడ మీరు బాహుబలిని రెఫరెన్స్ చేసి ఒక మెటా రెఫరెన్స్, ఇట్ ఈస్ ఫన్ ఓన్లీ, బట్ సడన్లీ అది వరల్డ్ నుంచి పుల్ అవుట్ చేసేసింది కదా అని అనిపించింది. ఎస్ఎస్ రాజమౌళి cameo. Probably నాకు I wanted to see more of all these 3 worlds. Shambhala is different and then Kashi is different, and Kashilo I loved the production design even when we start, because that muddy color of brown and then black,
అండ్ దెన్ ద ఘాట్స్, వారణాసి ఘాట్స్, మనకి ఇప్పుడు తెలిసిన ఫోటోగ్రాఫ్స్ వేరే. అండ్ దెన్ హౌ యూ సీ హౌ టైమ్ హ్యాస్ ravaged it, or humankind has ravaged it, in terms of not being very ecologically conscious about things. Resources have gone away. గంగా నది లేదు, ఒక్క నీటి బుట్ట కూడా లేదు, ఇది లేదు. అండ్ దెన్ ద కాంప్లెక్స్. So there were so many things that I wanted to know about all these three worlds, that these kind of things were a little bit of a distracting element for me. Disha ochina song kuda, I know it was there for a purpose. Ante tana dwara Bhairava is introduced to the complex and what the complex has. అప్పుడు వరకు జనాలకు అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ నీళ్ళు ఉంటుంది, అక్కడ ఫుడ్ ఉంటుంది అనేది తెలుసు, కానీ ఎవరు చూసింది లేదు. Or maybe Bhairava has also not seen. So through him we also know it, but that song and all I thought was like not really necessary. Fair enough. కొంచెం డిఫరెంట్ గా హ్యాండిల్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. అనుదీప్ cameo, Faria cameo, I don't know if there was any larger context or if it was just for the Telugu Vaijayanti cinematic universe కోసం. That was my thing. But again, Deepika's character and the way the interval block and how it ended, and she walking through the fire, I liked it. Even for it has a connect with the epics that we read also. So you can draw parallels. Krishna story ki. Super. Meer ma'am. ఎగ్జాక్ట్లీ వాట్ సంగీత టోల్డ్, బట్ ఐ యాడ్ అ ఫ్యూ థింగ్స్. అండ్ నాకు ఏమైతే సంగీత చెప్పిందో నాకు అలాగే నాకు యాక్చువల్గా వెన్ ఐ సాట్ డౌన్ టు వాచ్, అసలు టైటిల్స్ దగ్గర నుంచే నాకు ఒక హై వచ్చేసింది. అంటే శ్రీ అమితాబ్ బచ్చన్ అనటము, శ్రీ ప్రభాస్ అంటాం. ఐ థింక్ మన ఇండియన్ సినిమాలో ఎప్పుడు అలా నేను చూడలేదు. అంటే ఐ హావ్ నాట్ సీన్ ఎనీబడి మెన్షనింగ్ దట్ వే. దట్ ఐ ఫెల్ట్ దిస్ లాట్ ఆఫ్ రిఫరెన్స్, దిస్ లాట్ ఆఫ్ కొంచెం గౌరవం ఉంది మన లెజెండరీ యాక్టర్ అమితాబ్కి అని. అక్కడ స్టార్ట్ చేసింది, ఇంకా అందరికీ ఒక 4-5 వేయటం అన్నది ఐ లైక్. దట్ ఈస్ వాట్ ఫస్ట్ ఐ లైక్. ఆ తర్వాత వెన్ ద ఫిలిం వాజ్ గోయింగ్ ఆన్, ఇట్ వాజ్ బిగినింగ్ ఒక 8 to 10 minutes వాజ్ ఇంప్రెసివ్. బట్ ఎక్కడైతే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఇక్కడ మీరు మంచినీళ్ళు ఇస్తున్నారా అని అడుగుతాడు చూడండి ఆ పిల్ల. అంటే అక్కడ సెట్ అ ప్రిటెక్స్ట్. అంటే ఇది ఇలా ఒక 800-1000 సంవత్సరాల తర్వాత ఇలా ఉండబోతుంది మన ప్రపంచం అన్నది ఆయన ఒక సెట్ చేశాడు. సో దట్ ఇంకా అక్కడి నుంచి మనకి అబ్బో ఇంత దారుణంగా ఉంటుంది ఆ ప్రపంచం అన్నది ఒక్కసారి ఒక భయం, ఒక ఫియర్ అక్కడ దాకా వెళ్ళిపోయింది మైండ్. బట్ పోను ఏమైపోయిందంటే కొంచెము అన్నెసెసరీ కామెడీ లాగా అనిపించింది. కామెడీ వాజ్ నాట్ రియలీ నీడెడ్ అనిపించింది. అండ్ కామెడీలో కూడా ఇట్ వాజ్ నాట్ లైక్ ఓ వావ్ వాట్ ఎ లైన్ అంత అనిపించలేదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే బుర్రా సాయి మాధవ్ రాశారంట, దెన్ నాగి ఈజ్ అ వెరీ గుడ్ రైటర్. సో అక్కడ కొంచెం లిటిల్ డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఫస్ట్ హాఫ్ అంతా ఇటు చూస్తూ ఉంటే ఇట్ వాస్ లైక్ వెరీ గుడ్. ఒక్కటే అనదర్ థింగ్ విచ్ ఐ రియలీ కొంచెం ఫెల్ట్ అవుట్ ఆఫ్ ప్లేస్ వాజ్ ద క్యామియోస్, లైక్ వాట్ సంగీత టోల్డ్. అంటే ఆ క్యామియోస్ ఎట్లా ఉండదంటే ఒక టెంపరరీ హ్యాపీనెస్ అనమాట అది. అంటే మొమెంటరీ హ్యాపీనెస్. అరే రాజీవి ఆమె వచ్చినప్పుడు అలా ఒక క్లాప్స్, ఒక అరుపులు. కాకపోతే అసలు ఆ క్యారెక్టర్కి ఏంది పర్పస్ అన్నది అర్థం కాలే. సో వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు, అసలు వాళ్ళ అవసరం ఏంటి అని. సో యాజ్ షీ సెడ్ ఇట్స్ అ వైజయంతి, వాళ్ళకున్న మొత్తం కాంటాక్ట్స్ అందరినీ తీసుకొచ్చి పెట్టారన్న ఫీలింగ్ వచ్చింది. సుప్రీం యాష్కిన్ ఇంట్రొడక్షన్ చాలా ఎగ్జాక్ట్లీ స్కేరీ సౌండ్, ద మ్యూజిక్ అండ్ ఆల్. అండ్ ఈవెన్ ఐ లైక్ దట్ ఫైర్ సీక్వెన్స్ విత్ దీపికా వాజ్, అంటే వాక్ త్రూ ద ఫైర్. అది అంటే ఎన్ని మెటాఫోర్స్ మనం డ్రా చేసుకోవచ్చు. అంటే ఒక లంకా నగరం నుంచి సీతాదేవి అగ్ని పరీక్ష దాటుకొని బయటకు వచ్చింది అన్న ఒక మీనింగ్ లాగా ఉంది. అలాగే ఆ కృష్ణుడు వసుదేవుడు సముద్రాన్ని దాటుకొని కృష్ణుని కాపాడటం కోసం బయటకు వెళ్ళాడు అంటాడు కదా, అట్లా ఒక మెటఫర్ లాగా అనిపించింది. అగ్ని దాటుకొని ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తన కొడుకుని కాపాడుకోవటానికి కోసం బయటకు వస్తుంది అన్న, అది దట్స్ వాట్ ఐ ఫెల్ట్. కొంచెం నాకు అలాంటి కొన్ని మెటఫర్స్ అంటే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే రామ్, ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ చాలా మంది ఇంకా మన దేశంలో మహాభారతం, రామాయణం వాటి మీద నాలెడ్జ్ లేదు అన్ఫార్చునేట్లీ. అంటే చాలా మందికి లేదు అన్నాను. నేను అనేది ఏంటంటే మన స్కూళ్ళల్లో కూడా కాలేజ్ అంటే మన చిన్నప్పుడు కూడా మన పాఠాల్లో చెప్పట్లేదు రామాయణం, దాని విశిష్టత, మహాభారతం, మన ఓన్ ఎపిక్స్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్. అంతెందుకు నేను యాక్చువల్గా ఎవరితోనైతే సినిమాకి వెళ్ళాను, ఐ వోంట్ టెల్ దేర్ నేమ్స్, బట్ వాళ్ళు దే ఆర్ లైక్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా వచ్చారు.
పాండవులు ఎవరెవరు, అర్జునుడు కృష్ణుడా అని అడుగుతున్నారు. ఓరు నాయనో నీకు దండం తల్లి. సో అలా అంటే ఒక భారతం రామాయణం గురించి తెలియకుండా, ఒక ప్రిటెక్స్ట్ అన్నది ఏంటో కూడా తెలియకుండా సినిమా చూస్తే నీకు అంత అగమ్య గోచరంగా ఉంటుంది, అర్థం కాదు. అసలు ఎవరు ఈ అశ్వత్థామ, అసలు ఏంటి, అసలు ఈ కర్ణుడు ఎవరు, ఈ అర్జునుడు ఎవరు అన్నది నీకు తెలియకపోతే, అశ్వత్థాముడు అనేవాడు చిరంజీవి అన్న సంగతి తెలియదు చాలామందికి. ఆ విషయం తెలుసుకోకుండా నువ్వు సినిమా చూస్తే నీకు అదంతా గందరగోళంగా ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఐ లైక్డ్ ఇట్ బికాజ్ ఐ నో ద స్టోరీ, ఐ నో హూ ఇస్ అశ్వత్థామ, ఐ నో కర్ణ, ఐ నో అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి. ద్రోణాచార్యుడు ఎప్పుడైతే కొడుకుని అశ్వత్థామని పక్కన పెట్టి అర్జునుడికి ఇంపార్టెన్స్ ఇచ్చాడో అప్పుడు కర్ణుడు అశ్వత్థామ దగ్గర రావటం, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ వల్ల ఇదంతా ఇట్ ఈస్ అ స్టోరీ, బ్యాక్ స్టోరీ ఉంది. ఇదంతా తెలుసుకుంటేనే లాస్ట్లో వీళ్ళిద్దరు కనెక్ట్ మనకు అర్థం అవుతుంది. సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ మహాభారతం యూ కాంట్ అండర్స్టాండ్ దిస్, ద డెప్త్ ఆఫ్ దిస్. అలాగే రామాయణం కూడా. సో ఇవి అర్థమై ఉంటే, ఎందుకంటే నాగి చాలా డీప్గా వెళ్ళి దాన్ని కనెక్ట్ చేశాడు, భారతాన్ని రామాయణంలో కొన్ని బిట్స్ తీసుకున్నాడు. హీ జస్ట్ కనెక్టెడ్ క్యారెక్టర్స్ అనమాట. ఇప్పుడు మనకు అక్కడ లాస్ట్లో విల్ టాక్ సెకండ్ హాఫ్ లేటర్, బట్ ఎండింగ్లో ఉన్న పాయింట్ కూడా అది కంసుడు అన్న ఒక ఫీలింగ్ వచ్చేలా ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది ఒక కనెక్షన్, అన్నీ భారతం రామాయణం ఇవన్నీ మెటఫర్స్ డ్రా చేసుకుంటూ ఒక కనెక్షన్ తీసుకొచ్చాడు. సో ఫస్ట్ హాఫ్ యాజ్ షీ సెడ్ ఐ లైక్డ్ ఇట్, మోర్ ఆర్ లెస్ ఐ లైక్డ్ ఇట్. కొన్ని బిట్స్ అండ్ పీసెస్ ఐ డిఫర్, ఐ డోంట్ లైక్, ఐ డెంట్ లైక్, బట్ దట్స్ ఓకే. నాకు ఐ ఎంజాయ్డ్ వాచింగ్ ఇట్, ఎస్పెషలీ ఇంటర్వెల్ బ్రేక్ ఇట్ గేవ్ యూ హై. సో దాంతో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, సెకండ్ హాఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎంటైర్ థింగ్ వాజ్ ఎ సెటప్ ఫర్ ద సెకండ్ హాఫ్. నాకు ఉన్న ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, లైక్ మీరు కాంప్లెక్స్ అంటున్నారు, కానీ కాంప్లెక్స్లో లైక్ ఆ డిస్పారిటీ చూపించాలి కదా. లైక్ కింద ఉన్న వాళ్ళేమో ఓకే, వాళ్ళు ఫుడ్ కూడా లేక ఒకడు ఐ థింక్ ఫ్రాగ్ని రోస్ట్ చేసుకుని తింటూ ఉంటాడు ఒకడు. కింద ఉండే వాళ్ళందరూ ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని ఉంటారు, ఎయిర్ బాగాలేదు, అక్కడ ఎయిర్ బాగుంది అంటారు. సో అదంతా కూడా దిశా పటని ఆ సాంగ్లో, ఆ టక్కర్ సాంగ్ ఏమిటి, టక్కర్ ఆ సాంగ్లో వాళ్ళది ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, అక్కడ ఉండే వాళ్ళేమో దే ఆర్ హ్యావింగ్ ఆల్కహాల్, యూనో అక్కడ అది ఆల్కహాల్ అనేది అమృతం లాగా ఉంది అని ప్రభాస్ చెప్తాడు కదా. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అనే దాని మీద ఇంకొంచెం బెటర్గా చూపించి ఉండొచ్చేమో అనిపించింది నాకు. ఇప్పుడు హాలీవుడ్లో ఐ థింక్ ఎలీజియం అని ఒక మూవీ ఉంటుంది, అది కూడా సేమ్ ఇట్లాంటి కింద ఉండే వాళ్ళందరూ డిస్టోపియా స్ట్రగుల్ అవుతూ ఉంటారు, పైన ఉండే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. సో పైన వాళ్ళు ఎలా బతుకుతున్నారు, పైన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత బాగుంది, అది ఇంకా బాగా ఇంకా ప్రొనౌన్స్ చేసి చెప్పుండొచ్చు కదా అనేది నాకు ఒక పాయింట్. అంటే మీరు ఈ కెమియోలు, ఆ డాన్సులు అవన్నీ పెట్టకుండా లైక్ యూ కెన్ స్పెండ్ దోస్ 2 to 3 minutes ఎస్టాబ్లిషింగ్. స్నో పియర్సన్ అని ఒక మూవీ ఉంటుంది, చూస్తుండొచ్చు. సో దాంట్లో కూడా ఇట్లా ఒక ట్రైన్ ఉంటుంది, ట్రైన్ లో వెనక ఉండే వాళ్ళు ఇట్స్ లైక్ ప్రపంచం మొత్తం అంతమైపోయి ప్రపంచంలో మిగిలిన లాస్ట్ జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ ఆ ట్రైన్ లో ఉంటారనమాట. సో ఆ ట్రైన్ లో వెనక బోగిల్లో ఉండే వాళ్ళందరూ దే లివ్ ఇన్ పావర్టీ, కానీ ముందు బోగిల్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళకి స్కూల్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళకి ప్రాపర్ ఒక 5-star ట్రీట్మెంట్ లాగా ఒకటి ఉంటుంది. సో ఆ డిస్పారిటీ అనేది ఇంకా బాగా చేయడానికి ట్రై చేశారు ఆ సాంగ్ తో, బట్ అది ఇంకా బాగా చేసుండొచ్చు కదా. వన్ మోర్ థింగ్ విచ్ ఐ వాంట్ టు యాడ్ ఇన్ దిస్ ఇస్, నాకు అమితాబ్ బచ్చన్ యాజ్ సచ్ అ క్యారెక్టరైజేషన్ అశ్వత్థామ లాగా ఈజ్ జస్ట్ బిలీవబిలిటీ. అంటే ఇంకా అమితాబ్ బచ్చన్ అంటే అశ్వత్థామ అన్న ఒక ఆ లెవెల్కి తీసుకొచ్చారు. అండ్ వన్ థింగ్ విచ్ ఐ రియలీ అప్రిషియేట్ ఇస్, ఇందులో అమితాబ్ హీరో, లేకపోతే ప్రభాస్ హీరో, దీపికా హీరో అట్లా లేకుండా ఎవరికి ఓవర్ ఎలివేషన్స్. అంటే ఇంకా ప్రభాస్ ఈజ్ ద యాక్చువల్గా హెడ్ లైనర్, కరెక్ట్, ఈజ్ ద లీడింగ్ మ్యాన్, బట్ ఆయనకి ఏమంత ఎలివేషన్ లేవు, ఆయన రావటమే ఒక 15 ఎగ్జాక్ట్లీ. సో దట్ వే ఐ అప్రిషియేట్ ఈవెంట్. అంటే స్టోరీని నమ్ముకుని స్టోరీ ప్రకారం వెళ్ళాడు అని అనిపించింది. బట్ యాజ్ ఐ సెడ్ మధ్య మధ్యలో ఈ కామెడీలు ఇది కొంచెం చూస్తే లైక్ ఐ థింక్ వన్ నీడ్స్ టు బి ఎక్స్ట్రీమ్లీ సెక్యూర్. సంబడి లైక్ ప్రభాస్, హీ హ్యాస్ టు బి వెరీ సెక్యూర్ టు సే దట్ ఇట్స్ ఓకే, నాకు స్క్రీన్ టైం అంత లేకపోయినా పర్లేదు. ఈవెన్ ఒక పాయింట్ లో ఆఫ్టర్ వన్ పాయింట్ ఇట్ ఇస్ సెకండ్ హాఫ్ లో ఇట్ ఫోకస్ ఎంటైర్లీ ఆన్ అశ్వత్థామ అయిపోద్ది కదా. దిస్ గై కమ్స్ యాజ్ అ చంబాలలోకి హీ కమ్స్ యాజ్ అన్ అవుట్ సైడర్ లిటరల్లీ. ఇట్ బికమ్స్ అబౌట్ అశ్వత్థామ and Sumati. So to accept that, I think you need some level of security which Prabhas has, and obviously he is walking with the end punch. So adanta kada end punch so Prabhas is getting the end punch. So in that sense it is balanced.
టెల్ మీ అబౌట్ సెకండ్ హాఫ్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం కదా. అమితాబ్ బచ్చన్ ఇస్ లైక్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ పార్ట్ 1. అది ది హైలైట్ ఫర్ మీ వాస్ హిస్ క్యారెక్టర్, అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ ఈ ఏజ్లో హీస్ బీన్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ అ రోల్. యూ నో దట్ దెర్ ఇస్ విఎఫ్ఎక్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఒక 10 మందిని వాళ్ళు సపోజ్ ఈజ్ లైక్ టేకింగ్ ఆన్ అ ఫ్యూ పీపుల్ అండ్ ఆర్ ఈవెన్ మిషన్స్ అన్నప్పుడు they made it look like believable. And nobody else will fit that kind of a stature and that kind of a role in Indian cinema right now, I think. So that way I think that was like a huge brilliant casting. అసలు ఒక్క పాయింట్ ఏంటంటే ఆ మనిషికి 80 అబవ్ అని అందరికీ తెలుసు, ఆయన ఏజ్ తెలుసు, ఎవ్రీబడి నోస్ హిజ్ ఏజ్ తెలిసి కూడా, ప్లస్ ఆయన సినిమాలో కూడా క్యారెక్టర్ ముసలోడు 1000 ఏళ్ళు దాటిని బతుకుతున్నాడు అది కూడా తెలుసు. చేతులు 2 లేపి ఇటు 5గురిని ఇట్లా లేపి కింద పడి చప్పట్లు ఈలలు నేను చూసిన హాల్లో. అంటే ఇట్స్ లైక్ అమితాబ్ డూయింగ్ దిస్ అండ్ ఎవ్రీబడి ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ దే ఆర్ లైక్ లవింగ్ ఇట్. అండ్ అది మనకే ఇలా ఉందంటే ఇంకా నార్త్ ఇండియన్ ఆడియన్స్ హూ హ్యావెంట్ యాక్చువల్లీ సీన్, ఇప్పుడు ఒక 25-year-old ఎవరైనా ఉన్నారనుకోండి, ది యాక్చువల్ సినిమాకి వెళ్ళే డెమోగ్రఫీ, వాళ్ళు అమితాబ్ బచ్చన్ ని ఆ పీక్ మాస్ ఎరాలో వాళ్ళు చూసుండరు. ఈ డాన్లు, ఈ దీవార్లు అవి చూసే ఉండరు వాళ్ళు. అది మేము పుట్టినకి ముందు వచ్చిన, మీరు కూడా పీక్ చూసుండరు. యా, సో వాళ్ళకి దే ఆర్ విట్నెసింగ్ అమితాబ్ బచ్చన్, ద రేజ్ ఆఫ్ అమితాబ్ బచ్చన్ అనేది మొదటిసారి చూస్తున్నారు. ఐఎమ్ సీయింగ్ వాళ్ళ రియాక్షన్స్, దే ఆర్ లైక్ సూపర్ హ్యాపీ. లైక్ దిస్ నారేటివ్ ఆల్సో దట్ ఇట్ ఒక సౌత్ ఇండియన్ అట్లీ వెళ్ళి షారుఖ్ ఖాన్ ని ప్రెజెంట్ చేసి లైక్ దిస్ ఈస్ ద మాస్ అని జవాన్ తో చూపించాడు. నౌ నాగ్ అశ్విన్ ఈస్ షోయింగ్ దమ్ లైక్ ఆయన చేస్తున్నారు మాస్, బట్ ఈ జనరేషన్ కి ఇట్ ఈస్ నెక్స్ట్. ఐ లవ్ అంటే మనం విన్నాం, మా జనరేషన్ అంటే మేము విన్నాం యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటే అమితాబ్ బచ్చన్. టూ యంగ్ ఆ టైంలో, ఎర్లీ 80s లో మనం సినిమా చూసినప్పుడు, హిందీ సినిమా దట్టు సిట్టింగ్ ఇన్ సౌత్ ఇండియన్ సిటీ, సమ్వేర్ డీప్ డౌన్ తమిళనాడు, అట్లా చూసినప్పుడు ఏదో కొన్ని మూవీస్ రిలీజ్ అవుతాయి అండ్ ఇట్స్ మోర్ అబౌట్ వాట్ యు హియర్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. దే వర్ లివింగ్ ఇన్ నార్త్ ఇండియా ఫర్ అ ఫ్యూ ఇయర్స్. సో వాళ్ళ ద్వారా విన్నాను. అండ్ దెన్ త్రూ దెమ్ జీ సినిమా ఆ టైంలో there was a phase when they used to have all these classics playing out, 70s, 80s. అప్పుడు చూసాను నేను. సో ఐ డిస్కవర్డ్ ఇట్ మచ్ లేట్. సినిమా మెమరీస్ అయితే లేదు. బట్ that way it was very new to watch. బట్ సంగీత, నేను మాత్రం థియేటర్లో కొన్ని సినిమాలు చూసాను, లైక్ కూలీ, జంజీర్ అవి, బికాజ్ ఐ థింక్ ఐఎమ్ లిటిల్ ఎల్డర్ టు యూ. సో నాకు ఆపర్చునిటీ దొరికింది అమితాబ్ని చూడటానికి ఆన్ స్క్రీన్, బిగ్ స్క్రీన్. ఐ వాజ్ ఇన్ మై 6th or 7th standard or 5th standard, ఐ డోంట్ రిమెంబర్, బట్ ఐ సా దోస్ మూవీస్. అండ్ అసలు యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటే ఇంకా అమితాబ్. అలాంటి వ్యక్తి ఈరోజు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే హీఈస్ డూయింగ్ దట్ సేమ్ యాక్ట్స్, ఆ ఫైటింగ్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, ఇట్స్ లైక్ ఫెంటాస్టిక్ అన్నమాట చూడటం ఆ బిగ్ స్క్రీన్ మీద. మంచిగా అనిపించింది. అబ్సల్యూట్లీ ఇట్ వాజ్ an absolute blast. ఆ సీన్ లో వేర్ తను ఇక్కడే ఉంది, అమ్మ ఇక్కడే ఉంది, నాకు తెలుస్తుంది అని చెప్పి వెన్ హీ సీస్ దీప్ గా పడుకొని ఫర్ ద ఫస్ట్ టైం అండ్ అమ్మ అని చెప్పి, అమ్మ అనే ఒక వార్త చాలు, దెన్ దట్ మేడ్ మీ రియల్లీ మూవ్. నాకు తెలిసి మూవీలో ఎమోషనల్ కనెక్ట్ అనేది దానికి వద్దాం మనం. ఎమోషనల్ కనెక్ట్ అనేది అంత స్ట్రాంగ్ గా లేదు అని చెప్తున్నారు, బికాస్ వరల్డ్ డిఫరెంట్, క్యారెక్టర్ ఏది కూడా ఎస్టాబ్లిష్ అవ్వడానికి, డెవలప్ చేయడానికి అంత స్కోప్ లేదు. బట్ ఆ ఒక్క మూమెంట్ లో ది ఎమోషన్ వర్క్ ఫర్ మీ, బికాస్ ఈ మనిషి అనేవాడు 6000 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఈ మూమెంట్ కోసం. లిటరలీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ దేవుడు వస్తున్నాడు అనేది కాదు, ఇతనికి కూడా రిడమ్షన్ అనేది రాబోతుంది. ఇతని వెయిట్ కూడా ఎండ్ అయింది కదా. సో బ్యూటిఫుల్ ఉండింది ఆ మూమెంట్. మీరు చెప్పండి, ఎమోషనల్ కనెక్ట్ అనేది మీకు వర్కౌట్ అయిందా? ఇంకా బెటర్ గా ఉంది. ఎమోషనల్ కనెక్ట్ అక్కడక్కడ వర్క్అవుట్ అవుతుంది, బికాస్ మృణాల్ క్యారెక్టర్ నాకు నచ్చింది, బికాస్ అట్లీస్ట్ ఇట్ గేవ్ us like a snippet of what happens to pregnant women in that place. So they don't have a choice over their own motherhood decisions at all కదా అది. అండ్ దెన్ ఈవెన్ ఓపెనింగ్ ఎపిసోడ్లో రాజేంద్ర ప్రసాద్ తోటి దెర్ ఆర్ లాట్ ఆఫ్ కిడ్స్ హూ కమ్ ఇన్. సో యూ నో హౌ వన్ చైల్డ్ ఇస్ టేకెన్ అవే బికాస్ షీ ఈస్ కన్సిడర్డ్ ఫర్టైల్ అండ్ షీస్ అ చైల్డ్. టీనేజ్ కూడా కాదు అమ్మాయి, షీఈస్ లైక్ అ రియలీ చైల్డ్ అండ్ షీఈస్ లైక్ టేకెన్ అవే. సో దిస్ నో చైల్డ్హుడ్, దిస్ అబ్సల్యూట్లీ నో కంట్రోల్ ఓవర్ వాట్ షీల్ బీ డూయింగ్. And then our complex kuda, if you see how they designed it, it's like a womb-like structure. It's very claustrophobic. It is like a womb-like structure, so whatever they go through. So the essence of what they wanted to convey, the soul is there. But you don't feel it throughout the film. Especially with Bhairava Bujji character and why they want to take up the fight. Because Bhairava gets his sense of purpose much, much later kada.
అది ఈవెన్ టువర్డ్స్ ది మూవీ మొత్తంలో హీ డజంట్ గెట్ యాక్చువల్లీ లేదు ఇప్పుడు దాకా లేదు ఈ మూవీలో అయితే లేదు ఈ ఫస్ట్ పార్ట్ లో లేదు. సో ఇట్స్ ఓన్లీ బికాస్ హీ వాంట్స్ టు గో టు ద కాంప్లెక్స్. సో అశ్వత్థామ వర్సెస్ భైరవ ఆ పెద్ద ఫైట్ సీక్వెన్స్ వచ్చినప్పుడు యూ నీడ్ సమ్ స్ట్రాంగ్ కనెక్ట్ టు వై యూ రూట్ ఫర్ అశ్వత్థామ బికాస్ యూ నో వై హీ వాంట్స్ టు సేవ్ రైట్ సైడ్ హీ స్టాండింగ్ ఆన్ ద pretty much like Triple R లో రామ్ చరణ్ వర్సెస్ NTR. we root for NTR in the first half because we know that he is on the right side. Here Ashwadhama is on the right side, Prabhas is not. Sorry to interrupt. No. So that kind of an emotional connect I thought should have been established much better. Deepika character had a lot of emotional connect, so there's no disputing that was there. Little more with Bhairava also. I thought it went on for too long that he just wants to be a bounty hunter and then he can switch loyalties towards any side anedi. Then it becomes very tough for us to like take his side when there are like fights. You want Ashwatthama to win obviously. That was my problem. నా విషయంలో యాక్చువల్గా ఇమోషన్స్ విషయంలో నాకు ఐ హ్యాడ్ మిక్స్డ్ ఒపీనియన్స్. అంటే నాకు నాగి అనే వ్యక్తి మీద నాకు చాలా హై హోప్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయన చేసే ప్రతి సినిమా, ఇప్పుడు 3 సినిమాలు తీశాడు, బట్ ప్రతి సినిమాలో కూడా ఒక వెరీ స్ట్రాంగ్ ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది, మనం ఇట్లా కనెక్ట్ అయిపోతాం. సో ఇందులో అది అంతగా లేదు అని అనిపించింది. బట్ దానికి నాగి ఆల్రెడీ చెప్పాడు, ఈ సినిమా నేను సైఫై మైథాలజీ కనెక్షన్తో తీస్తున్నాను, ఎక్కువ పిల్లల్ని ఇంప్రెస్ చేయాలని తీశాను ఫస్ట్. అందుకనే వాళ్ళు ప్రమోషన్స్లో కూడా మొదట స్టార్ట్ చేసింది బుజ్జితో, బికాస్ దే వాంటెడ్ టు సెట్ ద స్టేజ్ దట్ మీరు ఇమోషన్స్ కోసము ఇంకేదో ఎక్స్పెక్టేషన్స్ రాకండి, దిస్ ఈజ్ ఫర్ కిడ్స్, ఇట్ ఇస్ లైక్ మార్వెల్ సిరీస్, ఇట్ ఇస్ లైక్ టైం పాస్ ఎంటర్టైన్మెంట్. సో పార్ట్ 1కి ఆయన ప్రిటెక్స్ సెట్ చేశాడు, ఒక స్టేజ్ సెట్ చేశాడు, నేను ఇలాగే ఉంటుంది ఇది అని. సో మనం ఏంటంటే మనం నాగిని ముందు చూసిన సినిమాలతో మనం అలా వెళ్ళిపోయి చూసాము. సో అక్కడ కొంచెం డిస్కనెక్ట్ ఉంటుంది. బట్ వాట్ ఐ రియలీ లైక్డ్ ఇస్, ఎక్కడైతే కంసుడు మహాభారతంలో కంసుడు దేవకి వసుదేవుల్ని జైల్లో పెట్టి, అంటే 8వ కొడుకు సంతానంగా వచ్చేవాడు నిన్ను చంపుతాడు అని చెప్తారు కదా. సో ఆ 8వ సంతానం వచ్చే ప్రతి సంతానాన్ని చంపుతూ వస్తున్నాడు. సో ఈస్ బీన్ కిల్లింగ్ ఆల్ ద 8వ సంతానం వరకు. సో అలాంటి ఒకటి ఇక్కడ సెట్ చేశాడు. ఏంటి అంటే ప్రతి అమ్మాయి ఎవరైతే ప్రెగ్నెంట్ అవుతుందో 150 రోజులు దాటిన తర్వాత ఎవడైతే పుడతాడో వాడే నిన్ను చంపుతాడు, ఆ కలిని చంపేవాడు వాడు. సో ఆడిని పుట్టకుండా చూడాలి. అంటే అదంత పవర్ఫుల్ వ్యక్తి, అంటే ఆ కడుపులో పుట్టేవాడు చాలా పవర్ఫుల్ పర్సన్, హీఈస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ అని తెలుస్తుంది అతనికి, కలికి తెలుసు. సో అందుకని ఏం చేస్తాడు, అలా పుట్టకుండా ఆపుతాడు. ఆడే అంత పవర్ఫుల్గా ఉంటే ఆ కడుపులో ఉన్న సీరం నేను తీసుకుంటే నేను పవర్ఫుల్ అవుతాను కదా అన్నది ఆడ ఒపీనియన్. సో అందుకనే హీ వాంట్స్ టు డిస్ట్రాయ్ ఎవ్రీబడి అండ్ టేక్ ద సీరం అండ్ పుట్ ఇట్ ఇన్ హిస్ బాడీ. సో దట్ అందుకనే లాస్ట్ లో ఒక్క డ్రాప్ మేక్ హిమ్ గెట్ బ్యాక్ టు హిస్ నార్మల్ ఫార్మ్. సో ఇదనమాట ఎంత బాగా కనెక్ట్ చేశాడు కొన్ని పాయింట్స్. అది చెప్తున్నా కదా, ఇదంతా ఎప్పుడు అర్థం అవుతుందంటే నీకు మహాభారతం చూస్తే తెలిస్తే ఆ స్టోరీ అర్థం అవుతే ఇవన్నీ మంచిగా అర్థం అవుతాయి. యూ విల్ గెట్ కనెక్టెడ్ టు దట్ మెయిన్ థీమ్. సో అక్కడ నాకు అండ్ దెన్ నాకు దీపికా పడుకోన్ క్యారెక్టరైజేషన్ ఇమోషన్స్ అన్నీ నచ్చాయి, కానీ అసలు ఆమెకి ఏంటి ఒక బ్యాక్ స్టోరీ లేదని అనిపించింది. అంటే హౌ డిడ్ షీ ల్యాండ్ హియర్ అన్నది కొంచెం చెప్పుంటే బాగుంటుంది అనిపించింది. బట్ మేబీ అది సెకండ్ పార్ట్లో చెప్తారేమో, అంటే ఇక్కడ ఒక సస్పెన్స్ లాగా వదిలేసి అక్కడ ఏమైనా తీసుకొస్తారేమో నేను అనుకుంటున్నా. బట్ అది ఉండుంటే బాగుండేది అనిపించింది. అంటే హూ ఈజ్ దీపికా ఫ్రమ్ వేర్ షీ కేమ్ అన్నది ఒక చిన్న బ్యాక్ స్టోరీ. అంటే నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ హాఫ్లో చాలా ఈ కామెడీలు ఇవన్నీ ఈ కెమియోలు పెట్టి ఒక 20 నిమిషాలు అక్కడ పోయింది. ఆ 20 నిమిషాలు ఇక్కడ కొంచెం పెట్టుంటే బాగుండేదేమో, కథ చెప్పుండొచ్చు. ఎగ్జాక్ట్లీ, కొంచెం అక్కడ కాస్త కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నెవర్దలెస్ ఐ లవ్డ్ ఇట్, అందులో డౌటే లేదు. బట్ మీరు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి మనం డిసెక్ట్ చేస్తున్నాం, అదర్వైజ్ ఓవరాల్గా అయితే ఇట్ ఈస్ అండ్ వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ ది ఎండింగ్? ఇప్పుడు మనం ఓకే ఈ ట్రెండ్లో ఉన్నాం మనం, పార్ట్ 1 పార్ట్ 2 ప్రతి ఇదే పెద్ద సినిమాలు, పుష్పకి జరిగింది, మొన్న సలార్. ఓకే సలార్కి మనకి ముందే ప్రిపేర్ చేశారు, పార్ట్ 1 సీజ్ ఫైర్, పార్ట్ 1 సీజ్ ఫైర్, ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే, సెకండ్ది రాబోతుంది అని. కల్కిది బేసికలీ రిలీజ్ అయ్యి ఒక్కరోజు ఆన్ ది ఈవ్ ఆఫ్ రిలీజ్, నైట్ లైక్ మార్నింగ్ 5:30కి రిలీజ్ అంటే ఈవినింగ్ 6:30కో అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు పార్ట్ 2 అనేది రాబోతుంది అని చెప్పి. సో ఎండింగ్ ఎలా అనిపించింది? అబ్రప్ట్గా అనిపించింది. ఓకే అది ఎండ్ అయ్యేటప్పుడు ఒక హై ఉంది, వెన్ యూఆర్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ వీఆర్ లైక్ ఓ కర్ణ అని బయటకు వస్తున్నాము, అబ్రప్ట్గా అనిపించలేదా? అనిపించింది.
టు బి వెరీ ఆనెస్ట్ అనిపించింది. సి పార్ట్ 1 పార్ట్ 2 ఇలాంటి ఒక మూవీకి ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్, బికాజ్ వెన్ యూ ట్రైంగ్ టు కంబైన్ మహాభారతం నుంచి స్టోరీస్ తీసుకున్నారు అండ్ దెన్ యూ ఆర్ ఆల్సో building a very sci-fi dystopian world అన్నప్పుడు there are a lot of things that you want to say and the story is open to multiple interpretations because next Yashkin the actual motive ఇంకా మనకు ఎస్టాబ్లిష్ కాలేదు. We are drawing our own parallels, interpretations saying that he's like Kamsa and what he's doing, and even the structure that he's inhabiting is also like a womb. If you see, and there are other wombs where people are edo sleep lo unnattu like grown men unnattu visuals untayi. There are a lot of things over there. So obviously ee kathaki chaala possibilities untundi and it is okay to have a second part. Nadi okate idi problem entante, why did you waste that little bit of time in the first half? We'll cheppinattu that 15-20 minutes or whatever, because we go in expecting something very solid from a filmmaker like Nagashwin. Some people might get irritated and say ఈ critics కి వేరే పని పాట లేదు, ఎప్పుడు ఏదో ఒక లోటు వెతుకుతూ ఉంటారు అనేసి. అలా కాదు, you really expect something ground breaking from certain people only, and I've been a fan of his work right from Evade Subramaniam, Dudkashi journey నుంచి I was like, nobody really presented a story like that in that time, so that is what I loved. And then the same thing, even Mahanati or even Sitaramam, if we have to take Vaijayanti's movies, the soul of the film is like so good, which is why we root for them and which is why we expect them to do it even better and even better. So these little points that we are pointing out should be taken in the right spirit. So I thought okay, now ఇప్పుడు మనం spoilers తో discuss చేస్తున్నాం. Obviously, okay, so Karna reveal అయినప్పుడు that was like really fantastic, the Arjuna Ashwatthama and then the Karna part of it was like listening to whatever we have grown up listening from our grandparents and our parents, and then our own, okay, I don't know how deeply you have read, but my knowledge comes a lot from Amar Chitra Katha, the entire volumes. The whole volumes, it's like, it's like a hand-me-down from one sibling to another. That's how it goes in the family. So నేను కూడా అమర్ చిత్ర కథనే, బట్ అమర్ చిత్ర కథతో పాటు కొన్ని ఇలాంటి చిన్న పుస్తకాలు కూడా చదివాం. అంటే జనరల్ రామాయణం లాగా, జనరల్ మహాభారతం, విచ్ ఇస్ నాట్, ఐ కాంట్ ఇట్ దిస్ ఫ్యాట్ బుక్స్, బట్ ఇంత ఉన్నది చాలా అబ్రిడ్జ్డ్ వర్షన్స్ ఉంటాయి, స్మాల్ కొట్టే కట్టే తెచ్చే టైప్ లో, అట్లా different interpretations also we have exactly. And see, I can't say I expected Karna to come, okay, but cinematography వైపు చూస్తే it's like Kashi is like such a dystopian world. The entire color palette is like one muddy brown, black, అంటే it's like a doomed place. ఇక్కడ hope లేదు, ఇక్కడ బతుకు లేదు అని, like that's what they've established. But akkadakada you see the sunlight streaming in, whether it is through the vehicles or even where Bhairava is living, and or little bit of fire here and there in the city, you see that kada. So these are not just for aesthetic purpose ani anpichindi even first time chusinapudu. For some reason I thought maybe this is like a metaphor for hope or light at the end of tunnel. But subconsciously I also remembered how Santosh Sivan used the silhouette of sun in Talabadi. అక్కడ మనకు తెలుసును, బికాజ్ దట్ ఈస్ లైక్ అ కర్ణ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ స్టోరీ అండ్ ఆల్ దట్. అండ్ దెన్ ఇక్కడ ఒక సీన్ ఉంటుంది కదా, వెన్ దట్ అస్ట్రాలజర్, అవును, దట్ వాస్ వెరీ నైస్. అండ్ దెన్ ద మోటివ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ఈస్ ఆల్సో లైక్ ద సన్ మోటివ్. సో ఈస్ దిస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ అనేది ఒక చిన్న డౌట్ వచ్చింది, బట్ ఐ వాజంట్ వెరీ ష్యూర్. సో టువర్డ్స్ ది ఎండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ వెన్ దట్ కైండ్ ఆఫ్ సెటప్ వాస్ దేర్. బట్ ఐ వాంటెడ్ అ క్లోజర్ ఫర్ దట్ ఫైట్ ఆల్సో. It's like in the middle of that huge grand fight, when the stage is so well established, inka meeru next part 2 lo chuskondi ante I was like, no, tell us more. You want something more from that place. So connecting to what she said, naakaithe na climax nachindi. ఎందుకో చెప్తా. నాకేంటంటే ఒక పక్కనే అయ్యో ఏంటి అయిపోయింది, అప్పుడే ఇంకా నెక్స్ట్ తెలుసుకోవాలి కదా అని ఉంది, బట్ ఒక క్యూరియాసిటీ, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కలికి 2 చూడాలి అని. సో ఆ హై ఇచ్చాడు. అంటే ఇట్ వాజ్ నాట్ అ రెగ్యులర్ క్లైమాక్స్, మనం అందరం ఊహించినట్టు. ఈవెన్ నాట్ లైక్ అ బాహుబలి క్లైమాక్స్. బాహుబలి 1లో కట్టప్ప ఎందుకు చంపాడో ఒక క్వశ్చన్ వదిలేసి ఒక హైలో తీసుకెళ్ళి క్లైమాక్స్ ఎండ్ చేశారు పార్ట్ 2కి. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ వన్ ఈజ్ there is no high, there is no something, అంటే అరే ఏంటి అప్పుడైపోయిందా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది, కానీ చూడాలి కదా ఇప్పుడు కలిగిట్టు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో
సో అది దట్ ఐ లైక్ ఇన్ నాగి. అంటే దట్ కైండ్ ఆఫ్ ఎప్పుడైతే కర్ణ క్యారెక్టరు సుమతిని తీసుకెళ్ళిపోతుందో అక్కడ పేర్లు పడ్డాయి టైటిల్స్. బాణ వదిలినప్పుడు నాగశ్విని కర్ణ వచ్చి బాణ వదులుతాడు, ఫిల్మ్ బై నాగశ్విని. నేను అనుకున్నా మళ్ళీ కంటిన్యూటీ ఉంది. దిస్ ఐ లైక్ ఇట్. అంటే ఆ మధ్యలో అంటే ఇది నా డైరెక్షన్ స్కిల్స్ అని చెప్పినట్టు, అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఒక డైరెక్టర్ అలా చేస్తాడు, నాకు అది నచ్చింది. ఎగ్జాక్ట్లీ ఐ లైక్ ఇట్. అంటే ఆ మనిషిలో ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటే గానీ ఇలాంటివి చేయరు. అంటే హీ ఈజ్ అమేజింగ్లీ కాన్ఫిడెంట్ అని నాకు అనిపించింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో. వేరే మనకు ఒక్క క్షణం ఏంటి అయిపోయిందా అనిపిస్తుంది కానీ అరే అప్రిషియేట్ చేయాలి కదా డైరెక్టర్ అలా ఎంత ధైర్యంగా వేసేసాడు అన్న ఒక ఇది దట్ ఐ లైక్. చాలా పెద్ద రిస్క్ కదా ఆలోచిస్తే సినిమాని. ఓకే నాకు ఒపీనియన్స్ ఉన్నాయి. నా పాయింట్ ఏంటంటే నేను సినిమా ఫస్ట్ నుంచి ఎందుకు చూస్తున్నాను, లైక్ ఓకే మీరు ట్రైలర్ లో ఏం చెప్పారు, కల్కి పుట్టబోతున్నాడు, దీపికా పడుకుని ఈమె ప్రెగ్నెంట్ గా ఉంది, ఈమె హోప్ అని చెప్పి సినిమా ఫస్ట్ లోనే చెప్తారు కదా, దేవుడు పుట్టబోతున్నాడు, దేవుడు పుట్టినప్పుడు ఈ మనీ వెలుగుతుంది, ఆ మనీ లైట్ అవుతుంది. సో నేను సినిమా ఎందుకు చూస్తున్నాను, దేవుడు పుడతాడా పుట్టడా అని తెలుసుకోవడానికి. అశ్వత్థామకి రిడెంప్షన్ అనేది ఉంటుందా ఉండదా? అశ్వత్థామ ఫస్ట్ కృష్ణుని చంపడానికి ట్రై చేస్తాడు, కృష్ణుడు చెప్తాడు నువ్వు నన్ను ఇప్పుడు చంపడానికి ట్రై చేస్తావు కానీ ఒక రోజు నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి. సో ఈ సెటప్లన్నీ ఉన్నప్పుడు వాటికి ఏదో ఒక్కదానికన్నా క్లోజర్ వస్తుందని నేను కోరుకుంటాను కదా, చూస్తున్నదే అందుకోసం కదా. సో ఏదో ఒక్క ఆర్కైనా క్లోజర్ ఇచ్చి క్లిఫ్ హ్యాంగర్ పెట్టుకోండి తప్పులేదు. కర్ణాని రివీల్ చేశారు, నేను ఖచ్చితంగా కల్కి 2 చూస్తా. ఇంత అబ్రప్ట్ క్లిఫ్ హ్యాంగర్ లేకపోయి ఉన్నా కూడా ఆబ్వియస్లీ కల్కి 2 వస్తే నేను చూస్తాను, ఎందుకంటే కల్కి 1 ఇంప్రెస్ చేసింది కాబట్టి. బట్ కొంచెం క్లోజర్ అనేది ఇవ్వాలి కదా అనేది నా పాయింట్. బాహుబలిలో కూడా అంత పెద్ద యుద్ధం, ఆ యుద్ధం ఎండ్ అయ్యి బాహుబలిని రాజు చేస్తున్నాము అని చెప్పాక ఓకే అక్కడ మనం కథ ఆపుతాము, నేనే బాహుబలిని చెప్పాను అని కట్టబోయి చెప్తారు. సో అక్కడ క్లోజర్ ఉంది, ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంది. ఇక్కడ క్లోజర్ లేకుండా జస్ట్ ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంది. సో అది నాకు కొంచెం ఎగ్జాక్ట్లీ యూ మైట్ డిఫర్ విత్ దాట్. బట్ నాకు అనిపించింది అదేంటంటే ఇట్లా అమితాబ్ క్యారెక్టర్ని అట్లా మధ్యలో వదిలేశాడు, కర్ణ క్యారెక్టర్ వదిలేశాడు, కంస క్యారెక్టర్ అంటే కంస అని మనం అనుకుంటున్నాము, కమల్ హాసన్ క్యారెక్టర్ అది ఎండ్లో 4 చేతులతో బాణం పట్టి ఎక్కుపెట్టి భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను అనటం శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలోని 2 వాక్యాలు. దట్ ఈజ్ లైక్ అగైన్ ఒక హై. అంటే అమ్మో ఏదో జరుగుతుంది ఇంకా. సో ఇంకా నెక్స్ట్ పార్ట్ లో కమల్ హాసన్ కి పెద్ద రోల్ ఉంటుంది అన్న ఒక ఫీలింగ్. ఇంకా కర్ణ ఈజ్ ద పర్సన్ నౌ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అశ్వత్థామ ఇన్ ప్రొటెక్టింగ్, అదే కల్కిని బయటికి తీసుకురావటంలో వీళ్ళిద్దరు కలిసి చేస్తారు అన్నది ఈ 3 అర్థమైపోయేలాగానే చేశాడు. అంటే మనకి మధ్యలో మిడిల్ డ్రాప్ లాగా అనిపించింది కానీ ఎక్కడో ఒక కనెక్షన్ అయితే ఉంది. వీళ్ళ ముగ్గురు దే ప్లే అ క్రూషియల్ రోల్ ఇన్ పార్ట్ 2 అని. వాట్ ఐ లైక్డ్ అబౌట్ దోస్ 2 లైన్స్ ఈస్ ఇదే 2 వాక్యాలు శ్రీశ్రీ మహాప్రస్థానంలో చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడు, బడుగు బలహీన వర్గాలు అణగారిన మనుషులు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళు ఎంతకాలం నోరు మూసుకొని ఉంటారు, ఏదో ఒక రోజు వాళ్ళు గొంతు లేపుతారు, విప్లవం ప్రకటిస్తారు, రిబెల్ చేస్తారు, రివోల్ట్ చేస్తారు, ఆ టైంలో భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తానని చెప్పాడు. అంటే ఎవరు కూడా నోరు మూసుకొని కూర్చోరు. సో ఇక్కడ కమల్ హాసన్ మాటల ద్వారా ఏంటంటే ఇట్ ఇస్ అన్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఫ్లిప్ సైడ్ అనమాట. నేను ఎమర్జ్ అయ్యాను, నేను ఒక గొప్ప పవర్ గా ఎమర్జ్ అవుతున్నాను, సో నేను ఇప్పుడు భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తానని చెప్తున్నాడు. సో దట్ ఇదేమో ఇక్కడేమో పాజిటివ్, అక్కడ నెగటివ్. యా సో ఐ లైక్ ఇట్. నాకు మంచిగా అనిపించింది చూస్తుంటే. యా మీరు చెప్తుంది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ వీ హావ్ టు టాక్ అబౌట్ టెక్నికల్ ఇష్యూస్. ఓకే శంబాలకు వద్దాం. శంబాల వీల్ ఎండ్ ఇట్ ఆన్ అ పాజిటివ్ నోట్. శంబాల పోర్షన్స్ ఎట్లా అనిపించాయి మీకు? ఎందుకంటే ఇప్పుడు మూవీకి వస్తున్న ఇంకొక క్రిటిసిజం ఏంటంటే శంబాల పోర్షన్స్ లో మూవీ బాగా పేస్ పడిపోతుంది. అక్కడ ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అగైన్ వన్స్ అగైన్ ది ఎమోషనల్ కనెక్ట్ అనేది ఒకటి వస్తుంది కదా. ఐ పర్సనలీ అమితాబ్ బచ్చన్ అండ్ దీపికా పడుకొని కూర్చుని మాట్లాడుకుంటారు కదా, దీపికా పడుకొని అడుగుతుంది కదా నన్నే ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే అమితాబ్ బచ్చన్ చెప్తాడు ఆయనకు తెలుసు, దేవుడికి తెలుసు ఏ ఉమెన్కి అయితే తనని క్యారీ చేయగలిగే స్ట్రెంగ్త్ ఉందో, నన్ను క్యారీ చేయడం అంత ఈజీ కాదు,
ఏ ఉమెన్కి అయితే నన్ను క్యారీ చేయగలిగే స్ట్రెంగ్త్ ఉందో తనని చూసి ఎంచుకున్నాడు. ఆన్ అన్ ఐడియా లెవెల్ ద కాన్వర్జేషన్ ఇస్ గుడ్, బట్ ద వే ది ఎంటైర్ సీన్ ప్లేస్ అవుట్ నో చాలా లో ఎనర్జీ అనిపించింది హౌల్ శంబాల సీక్వెన్సెస్. మీకేమనిపించింది? Shambhala portions completely, I think I liked it. It could be also because of Shobhana's presence. Mariam ane character chala chinna character, and that also gets finished a little abruptly, just like Kaira's character Veeran. Then no, not Veeran, I mean Kaira and her partner. Yeah, no, he's alive only, but I think he's alive only yeah, Kaira dies. He's alive no? Luke, no his name? Luke is the other guy. Luke is the rebel who gets right. Luke is the rebel. ఈ అబ్బాయి పేరు ఇంకేదో ఉంది, నేను పేరు పేరు మర్చిపోయాను. ఇందుకే సెకండ్ టైం చూడాలి. no నేమ్స్ చాలా రిజిస్టర్ అవ్వలేదు. నాగి అందుకే నా పేరు పెట్టాడేమో, ఇంకోసారి చూడాలని అన్నారు. Yeah. So Shambhala is something I've read in a few novels, Ram. You know, it's a very popular concept, not only as far as Kalki is concerned, because if you look at Kalki's story, everybody believes that Kalki will be born in Shambhala. Some people interpret it saying it might be in Himalayas or like, you know, Himachal Pradesh or something like that. But Tibetan philosophy lo kuda Shambhala concept undi. I've read it in a couple of books early on. Ikkada Shambhala also, it's like a multicultural presence. Mariam, you know, it's like obvious, you know, she may not be from the Hindu origin. Same thing about Rajendra Prasad, Rumi. So people from multiple faiths, ఇప్పుడు దేవుడు లేదు, దేవుడు బ్యాన్ చేశారు, there's no hope అన్నప్పుడు that becomes like a refuge for people from different cultures. If you look at the people who are in Shambhala also, you know from their ethnicity that they have all become like a shelter over there. Central tree is also like the one Kalpavriksha type lo oka tree of life. Akkad nunche malli puttichali anesi, that's why you see those two leaves and all that. Shambhala world, I really liked it a lot. So I didn't have much of a problem with Shambhala. నాకైతే దిల్ మాంగే మోర్ లాగా అనిపించింది. శంబాలా వాజ్ నాట్ ఇనఫ్ ఫర్ మీ. ఐ వాంటెడ్ టు సీ మోర్ ఆఫ్ శంబాలా. బాగా చెప్పించారు, మంచిగా 2 లీవ్స్ స్ప్రౌట్ అవ్వడము, వర్షం పడటం, వర్షం పడిందా అని అడగటం, ఇవన్నీ ఏంటంటే ఒక హోప్కి నిదర్శనాలు. అండ్ ఐ లైక్డ్ వాళ్ళందరూ, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ మెషిన్స్, ఆ గన్స్ చాలా డిఫరెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం ఇంతవరకు యుద్ధం అంటే గుర్రాలు, ఏనుగులు, ట్యాంకులతో బాంబులు వేయడాలు ఇవి చూసాం, కత్తులు, కటారులు ఇప్పటివరకు, ఈవెన్ ఇన్ రాజమౌళీస్ ఫిల్మ్స్ ఆల్సో. బట్ ద ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ సమ్ టెక్నాలజికల్ వార్. అంటే ఆ ఇన్వేజన్ బాగుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెషిన్ గన్స్, different kinds of laser power. Yeah, exactly. And ఆ సుప్రీం దగ్గర పనిచేసే అతని పేరేంటి, మానస్. సో మానస్ పుష్పక విమానం, అబ్బా అసలు అవన్నీ చాలా బాగున్నాయి. అయితే శంబాలా ఐ థాట్ ఇంకొంచెం ఉంటే బాగుండేది. శంబాలా ఐ వాంటెడ్ మోర్ ఆఫ్ శంబాలా. ఐ థింక్ అది కూడా మళ్ళీ సెకండ్ పార్ట్లో చూపిస్తారేమో. అండ్ శంబాలా గురించి లైక్ సంగీత టోల్డ్, ఐ ఆల్సో ఈ స్క్రిప్చర్స్లో నేను చదివాను. శంబాలా అనే ప్రాంతం నుండి వచ్చే ఈ సుమతి అనే అమ్మాయి, ఆవిడ వాళ్ళ హస్బెండ్ విష్ణు ఏదో ఉంటుంది పేరు మర్చిపోయాను నేను, వాళ్ళకి పుట్టిన అబ్బాయి కల్కి. సో అందుకనే SUM80 అని ఆమె కోడ్ ఉంటుంది, అది సుమతి, అట్లా వాళ్ళు దాన్ని అభివర్ణిస్తారు. హౌ నైస్లీ అది కనెక్ట్ చేశాడు నాగి, ఆ టెక్నాలజీని మనకి. అదేదో నార్మల్గా ఒక ఎన్నో ఏళ్ల తర్వాత ఇక నార్మల్గా పీపుల్గా ఇలా పుట్టింది అన్న చూపించకుండా, కొన్నేళ్ల తర్వాత అంత స్థితిగతులు మారిపోయాక మనుషులు మొత్తం టెక్నాలజీ మీద అంత డిపెండెంట్ అయిపోయి, ఓవర్ డిపెండెంట్ అయిపోయి, మనం చూస్తాం కదా, ఒక బటన్ నొక్కితే మరియం కనిపిస్తుంది, మాట్లాడోగ్రామ్, హోలోగ్రామ్. యా, సో ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఎస్పెషలీ మనకు ఆ వరల్డ్ తెలీదు, సో మనకి ఆ వరల్డ్ని పరిచయం చేయటం అన్నది మంచిగా అనిపించింది. బట్ శంబాలా ఐ వాంటెడ్ లిటిల్ మోర్ ఆఫ్ శంబాలా. ఓకే, ఇందాక మ్యామ్ చెప్పారు కదా లైక్ ఆ మల్టీ ఎథ్నిసిటీ అనేది, అది కూడా నాకు నచ్చింది. కాశీలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. లాంగ్వేజెస్ కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఏషియన్ లాంగ్వేజెస్ కనిపిస్తే ఇట్స్ లైక్ లాస్ట్ సిటీ అనేది సర్వైవింగ్ సిటీ అన్నప్పుడు బాగా చాలా బాగా. బట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ గెటింగ్ శోభన ఆన్. అసలు అది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థింగ్స్ దట్ నాగి డిడ్. 18 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆమెని అలా చూడటం, ఇట్ వాజ్ అ హై మూమెంట్ నాకైతే. అసలు శోభన, ఐ గ్రోన్ అప్ అడ్మైరింగ్ హర్, అండ్ ఐ థింక్ వి ఆల్ మస్ట్ హ్యావ్. అండ్ శోభనాస్ క్యారెక్టర్ ఆల్సో వాజ్ వెరీ స్క్రీన్ ప్రెసెన్స్, ఐ షుడ్ సే. నాకు ఆ వానపడే సీన్ నాకు చాలా నచ్చింది.
లైక్ అంటే అతను అడుగుతాడు కదా, ఒకడు సీరియస్ అని ఒకతను ఉంటాడు, ఈ డజంట్ బిలీవ్ లైక్ ఎందుకు ఇప్పుడు దేవుడు ఏం సంకేతం పంపించాడు అంటే వాన పడింది అంటారు, అప్పుడు వాన పడుతుంది. అండ్ అదే సీన్లో నేను ఒకటి ఇది నోటీస్ చేశా, లైక్ వీరన్ అండ్ సీరియస్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే వీరన్ తీసుకొస్తాడు కదా సుమతిని అశ్వత్థామని తీసుకొచ్చినప్పుడు, ఆమెను ఇక్కడ తీసుకొస్తే ట్రాక్ చేసేస్తారు కదా, నువ్వు తనని ఫ్లక్స్ ల్యాండ్స్కి తీసుకెళ్ళిపో, ఫ్లక్స్ ల్యాండ్స్కి తీసుకెళ్ళిపోతే ట్రాక్ చేయలేమని ర్యాండమ్ ఫ్లక్స్ ల్యాండ్స్ అనే ఒక పదాన్ని వాడేస్తాడు. దానికి వీరన్ చెప్తాడు లేదు అక్కడికి వెళ్తే నోమెన్ తనని తినేస్తారు అని. సో నాగ్ అశ్విన్ మైండ్ లో చాలా ఎలిమెంట్స్ పెట్టుకుని ఉన్నారు ఈ వరల్డ్ కోసం, కానీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇందులో స్పేస్ లేదు. అండ్ ఇదే మ్యాటర్ నేను ట్విట్టర్ లో పెడితే దెర్ ఇస్ వన్ గై హూ కేమ్ అండ్ కమెంటెడ్, వాట్ ఇఫ్ దట్ ఈస్ వేర్ ప్రభాస్ అండ్ దీపికా గో ఆఫ్టర్ హీ ప్రెసెస్ దట్ బటన్. లాస్ట్ లో బటన్ ప్రెస్ చేస్తాడు కదా, బటన్ ప్రెస్ చేస్తే భైరవాది ఈ బటన్ ప్రెస్ చేస్తే మనం ఎక్కడికి వెళ్తామో నాకు కూడా తెలీదు అని అంటది బుజ్జి. సో వాట్ ఇఫ్ దే గో దేర్, వాట్ ఇఫ్ ఇట్ బికమ్స్ అ టైమ్ ట్రావెల్, సో వాట్ ఇఫ్ దే గో ఇన్ టు పాస్ట్. అండ్ వన్ ఆఫ్ ద థియరీస్ దట్ కొంచెం ఆడాషియస్ గానే అనిపించచ్చు, మీ అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ హ్యావింగ్ థియరీస్ లైక్ వాట్ ఇఫ్ దే గో బ్యాక్ అండ్ మూవీ రిలీజ్ కి ముందు యూఆర్ థింకింగ్ మహాభారత కలిపి మహాభారతనే ఆల్టర్నేట్ హిస్టరీ, ఆల్టర్నేట్ మైథాలజీ లాగా చేయొచ్చు కదా అని చెప్పి. మీకేం థియరీస్ ఉన్నాయి అట్లా, లైక్ సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుందని మీకు అనిపిస్తుంది? See, cinematic universe annappudu there are so many possibilities, which is why he's left so many open-ended things and then left to multiple interpretations and all that. But ఇది part 2 ఒకటే వస్తుందా లేదు ఇంకా దాన్ని డెవలప్ చేస్తారా అనేది we don't know. Suppose it's only part 2, then I think there'll be a closure to everything that we see and it's the birth of Kalki and a new world and everything like that. లేదు అంటే I think they can keep like spin-offs చూడొచ్చు మనం. ఈ స్టోరీకి పార్ట్ 2 తో ఎండింగ్ ఉంటుందంట, బట్ యూనివర్స్ లో విల్ బి అదర్ స్పిన్-ఆఫ్స్. సో ఈ స్టోరీ అయితే ఇట్ విల్ ఎండ్ విత్ కల్కి 2 అనే మొన్న ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు ఆయన చెప్పారు. బట్ ఐ హావ్ దిస్ వన్ ర్యాండమ్ థియరీ ఆల్సో. దుల్కర్ సల్మాన్ కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, ఫ్లాష్ బ్యాక్ చెప్తారు, ఫ్లాష్ బ్యాక్ చెప్పాక బుజ్జి చెప్తుంది నెక్స్ట్ వీక్ అడిగితే వాడు ఇంకో ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు అంటారు. So you actually really don't know if he's just making up or it's true. Again, I'm not inspired by Lokesh Kanagaraj. I'm not saying that it's a fake flashback or anything. But you don't know. Why would Bujji say that? That the నిజం కాకపోవడానికి కూడా ఛాన్స్ ఉంది అనేసి. సో టెక్నికల్ విషయం గురించి చెప్పండి. వాట్ డిడ్ యూ, ఐ లవ్డ్ హౌ ద ఫిల్మ్ లుక్డ్. స్పెక్టాక్యులర్ మూవీ. ఇండియన్ స్క్రీన్ మీద ఇట్లాంటి విజువల్స్ లైక్ ఎలిమెంట్స్ మీరు చెప్పారు కదా మ్యామ్, బుల్లెట్లు, ఆ గన్స్, దోస్ కాస్ట్యూమ్స్, కాశీని క్రియేట్ చేసిన విధానం, ఆ డీటెయిల్, దట్ ఈస్ స్పెక్టాక్యులర్. టెక్నికల్ వాటి గురించి అసలు ఆ సినిమా 3 గంటలు నీకు రకరకాల బ్యాక్ డ్రాప్స్ కనిపిస్తాయి, విచ్ ఇస్ సో వెరీ అంటే ఇట్స్ అ ట్రీట్ టు ది ఐజ్. అంటే మొదటంతా మడ్డీగా బ్రౌనిష్ బ్లాక్ టింట్తో ఉంటుంది, తర్వాత యూ చెక్ టు ద కాంప్లెక్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. ఆ గ్రీనరీ, ఆ స్కై, ఆ వాటర్, అదంతా అదొక బ్రహ్మాండం. తర్వాత శంబాల, అది అనదర్ టింట్, అనదర్ క్రిస్టీన్ వైట్ అండ్ బ్యూటిఫుల్. అండ్ దెన్ వీ హ్యావ్ అంటే ఇలా రకరకాల బ్యాక్ డ్రాప్స్, ఆ టింట్స్, దాన్ని ఎంత కన్విన్సింగ్గా చూపించారంటే మనకు ఒక్కసారి ఐకి డిస్టర్బెన్స్ ఉండదు. అంటే అప్పటి వరకు ఇదే బ్రౌన్ చూసి సడన్గా వేరేది చూస్తే ఒక్కసారి ఇట్లా అనిపిస్తుంది కదా, అట్లా అనిపించకుండా మళ్ళీ రిఫ్రెషింగ్ అనిపించింది. మళ్ళీ నువ్వు కట్ చేసి మళ్ళీ నువ్వు ఇక్కడికి వెళ్తే కూడా యూ వోంట్ గెట్ ఎఫెక్టెడ్. సో దట్ ఈస్ హౌ దట్ ఎంటైర్ I like that art, I like that production values, and then I like the VFX. అమేజింగ్ VFX. అసలు ఎక్కడ కూడా VFX చేశారు అన్న ఫీలింగ్ ఇవ్వకుండా నాకు భయం వేసింది ఆదిపురుష్ చూసి. మా నాన్న మెన్షన్ చేయకూడదు ఈ టైంలో, కానీ అమ్మో ఇలాంటి అంటే స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ చూస్తుంటే భయం వేసింది, అమ్మో ఏమేమి వస్తాయో అనేసి. బట్ లక్కీగా అట్లాంటివి ఏమీ రాలేదు. అమేజింగ్ అసలు VFX అసలు. హోప్ యూ అగ్రీ విత్ మీ. కంపారిజన్ లేదు దానికి, కంపారిజన్ కాదంటే అంటే ఒక భయం ఫ్యాక్టర్ ఉంది నాకు. విజువల్ మాస్టర్పీస్ కల్కి అయితే అబ్సల్యూట్లీ నథింగ్ టు కంప్లైన్ అబౌట్ ఇట్, బికాజ్ ఇమాజినేషన్ అసలు అది సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఆల్సో. ఎక్కడ ఒక చోటు we didn't feel that this is very jarring. I was completely absorbed with what they were trying to show rather than finding out whether this would have happened or how did they shoot this and all that. చిన్న విషయం రామ్, మన మామూలు జనరల్ సినిమాల్లో
ఒక చోట ఒక సీన్ జరుగుతూ ఉంటుంది, హీరో హీరోయిన్ మధ్య ఒక సంభాషణ, వాళ్ళిద్దరు కట్ చేస్తే స్విట్జర్లాండ్లో పాట. మనం అటువంటి వాటికి మనం పుట్ ఆఫ్ అయిపోతాం, ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళు సడన్గా స్విట్జర్లాండ్లో పాటలు ఏంటని. అలాంటిది ఒక కాశీ నగరంలోంచి నువ్వు ఆ ట్రాన్సిషన్ టు కాంప్లెక్స్, మళ్ళీ కాంప్లెక్స్ నుంచి మళ్ళీ కాశీ, మళ్ళీ నువ్వు శంబాల, నీకు ఆ ట్రాన్సిషన్స్ ఎంత సీమ్లెస్గా వెళ్ళిపోయాయంటే యూ వోంట్ ఫీల్ అంటే ఇట్లా కంటికి ఏదో అయిపోతుంది అట్లా అన్న ఫీలింగ్ లేకుండా దాన్ని ఎంత బ్యూటిఫుల్గా చేశారు. ఆ ట్రావెల్ ఐ లైక్డ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ లైక్ మన ప్రొడక్షన్ డిజైన్ అంటే జస్ట్ బిల్డింగ్ లా వదిలేస్తాం అని, లుక్ అట్ దోస్ ఆల్ దోస్ గ్యాడ్జెట్స్ దోస్ పీపుల్ ఆర్ వేరింగ్. ఆ గన్స్, లైక్ గన్స్ ఫస్ట్ ఒక పోస్టర్ వచ్చినప్పుడు దీపిక పట్టుకొని ఉంటే ఇదేంటిది టెంపరేచర్ చెక్ చేసే థర్మోమీటర్ లాగా ఉంది అని ట్రాల్ చేశారు. బట్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్ ఎన్ని రోజులు చేసుంటారు. ఆ ట్రక్ ఓకే అందరూ బుజ్జి అంటున్నారు, వీరన్ డ్రైవ్ చేసే ట్రక్ ఎంత రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు వచ్చిన ట్రక్ చాలా వండర్ఫుల్ ఉంది. ఆ ట్రక్ ఈ రోజు నేను సాంగ్ వదిలారు కదా, సాంగ్ లో ఒక షాట్ ఉంది, ఆ షాట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కూడా పియానో వాయిస్తున్నాడు, పియానో గాలో వెళ్తుంది. సో బ్యాక్గ్రౌండ్ లో ఉండే విషయాల్లో కూడా అంత కేర్ తీసుకుని చేస్తున్నారు. నేనైతే లైక్ ఐఎమ్ సో హ్యాపీ, ఇట్ ఈస్ సో అంబిషియస్. అండ్ జస్ట్ అంబిషన్ అనేది జస్ట్ ఐడియాలోనే కదా, విజువల్ గా ట్రాన్స్లేట్ అయ్యింది. చాలాసార్లు మనకు తెలిసిపోయింది, ఓ ఇది అనుకుని చేశారు కానీ వాళ్ళు ఇది ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు అని చెప్పి. దీంట్లో ప్రతి షాట్ నాకు తెలిసి దీంట్లో ట్రాల్ చేసేటట్టు ఒక్క షాట్ కూడా లేదు. లైక్ ఇది బాగాలేదు, దిస్ ఇస్ ట్రాల్ మెటీరియల్ అన్నట్టు ఒక్క షాట్ కూడా లేదు. లైక్ ఓకే నాకు డిఏజింగ్ తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఎస్పెషల్లీ అది మూమెంట్ లో ఉన్నప్పుడు డిఏజింగ్ షాట్స్ అంత గొప్పగా లేవు, కొన్ని క్లోజ్అప్ లో బాగున్నాయి. స్టార్టింగ్ అనిపించింది అంటే మహాభారతం అప్పుడు అశ్వత్థామ అమితాబ్ క్యారెక్టర్ కొంచెం అదొక్కటే కొంచెం కరెక్ట్ గా అనిపించలే. బట్ ఓవరాల్ గా విజువల్ పేరు పెట్టలేము అసలు, రెస్ట్ ఆఫ్ ద విజువల్స్ అసలు పేరు పెట్టలేంటున్నాయి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ తెలుగు సినిమా నుంచి ఇట్లాంటి ఒక విజువల్ రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఆల్సో, మిగిలిన వాళ్ళు కూడా అందరూ అక్నాలెడ్జ్ చేస్తున్నారు అది. లైక్ వేరే ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద సినిమాలు అవి తీయచ్చు, పెద్ద స్టార్స్ బడ్జెట్ పెట్టి తీయచ్చు, బట్ లుక్ ఇట్ ది అంబిషన్ హియర్. లైక్ ఏదైతే వాళ్ళు ఖర్చు పెట్టారో ఆ ఖర్చు అంతా కూడా ఇట్ వెంట్ ఇన్ టు క్రియేటింగ్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ దట్ ఫ్రేమ్. సో ఆ ఇమాజినేషన్ అనేది వైల్డ్ గా ఉంది. అండ్ ఐ హోప్ కల్కి 2 ఇంకా వైల్డ్ గా ఉంటుంది అని ఆశిస్తున్నాం. I think Nagi has collaborated with very good people as far as the production itself is concerned, because there's no necessity to build a bujji kada. If you look at any other film, you could have used something else or whatever, but to take that pain to get అంటే ఒక్క నిమిషం, సారీ టు ఇంటర్ఫియర్, బుజ్జిని కూడా నువ్వు విఎఫ్ఎక్స్ లో చేయొచ్చు నిజంగా చేయాలంటే. అంటే హీ కుడ్ హావ్ డన్ ఇట్, ఇన్ని చేసిన వాడు అది కూడా చేయొచ్చు, బట్ హీ క్రియేటెడ్ ఇట్. దట్ అప్రిషియేట్ చేయాలి నిజంగా. Or even production design, you get somebody who worked for Tumbad like just Nitin Chowdhury kada ఆయనకి లేవు కదా క్రెడిట్స్ కూడా లేదు, but whatever he's done is brilliant. So with him, and then to find Dodge DJ is what the Vaijayanti Films people call him. So okay, so to find somebody like DJ who's also a visual effects expert. So while separate they don't have a visual effects supervisor. It's their own team, in-house team, along with the cinematographer who's like overseeing the whole process, and they've made it look very stunning. And then it really needs some amount of imagination and concept art also to come up with those kind of futuristic guns. Ippudu manam 2024 lo maatladutunnamu, and then that is like 2898 annappudu another almost 900 years later what kind of weapons will be used anedi you need to make it should not be gimmicky. Exactly. It should look like, okay, this is how they will progress later. Those things were like really nice. I like the different kind of machine guns and the guns which were used also. సేమ్ చాలా అంటే ప్రీ ప్రొడక్షన్ లో వీళ్ళు ఎంత థాట్ఫుల్ గా ఆలోచించారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. లైక్ దే స్పెంట్ అ లాట్ ఆఫ్ టైం బిల్డింగ్ అప్. ఈ చిన్న చెప్పా అక్కడ పియానో షాట్ కనిపించినప్పుడు ఐ వాజ్ మ్యాడ్, బికాజ్ వెనకాల ఉన్నది ఒక బ్యాక్గ్రౌండ్ లో జస్ట్ నిలబడి ఉన్న దానికి కూడా మీరు ఆలోచించి ఒకటి చేశారు అంటే ఇట్ షోస్. బట్ ఐ రియలీ హోప్ లైక్ కల్కి 1 లో ఏవైతే ఆ రైటింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఫిక్స్ అయిపోయి కల్కి 2 విల్ బి మచ్ మోర్ రిఫైన్డ్ అని ఐఎమ్ హోపింగ్ ఫర్ ఇట్. మీకు ఎనీ క్లోజింగ్ థాట్స్? ఐ థింక్ వి షుడ్ టాక్ అబౌట్ మ్యూజిక్. I felt okay right మర్చిపోయాం. ఓకే నాకు మ్యూజిక్ ఈజ్ అ హిట్ అండ్ మిస్ ఫర్ మీ అండి. లైక్ కొన్ని సీక్వెన్సెస్ లో చాలా బాగుంది, ఎండ్ లో ఆ వీరా అని వచ్చేది, దట్ ఈస్ ఆల్ రౌజింగ్. బట్ కొన్ని మూమెంట్స్ లో అసలు మ్యూజిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేయనట్టు. నాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అంటే ఆయన ఏ సినిమా అయినా సరే, ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కంప్లైంట్ విత్ ఎనీ ఆఫ్ హిస్ ఫిలిమ్స్.
ఇంక్లూడింగ్ దసరా, దెన్ యూనో ఇంకోటి సినిమా ఏంటి మనం ఇందాక బిఫోర్ వి స్టార్టెడ్ ద ఇంటర్వ్యూ, సాయిందం. అంటే మ్యూజిక్ వరకు, బీజిఎం వరకు అమేజింగ్. బట్ ఎందుకో ఈ సినిమాలో అంత న్యాయం చేయలేదేమో అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. ఎస్పెషలీ పాటలు ఉన్న ఒక్క పాట కూడా ఇట్ వాజ్ నాట్. అండ్ అనదర్ సాంగ్ ఉంది, మర్చిపోయాను, వీ షుడ్ టాక్ అబౌట్ వన్ సాంగ్. ప్రభాస్ ఫైటింగ్ సీక్వెన్స్లో ఇన్ కాశీ దే వాజ్ అ గీతా అండ్ ఆల్సో పంజాబీ సాంగ్, ఒక మిక్స్తో చేసిన ఐడియా నాకు చాలా మంచిగా అనిపించింది. పుట్టినవాడు చావక తప్పదు, పుట్టక తప్పదు. ఇట్స్ వెరీ నైస్, కూల్ ఐడియా. బట్ అంటే ఓవరాల్గా కొన్ని హై మూమెంట్స్లో మ్యూజిక్ ఫ్లాట్ అయిపోయినట్టు అనిపించింది. కొన్ని మామూలు టైమ్స్లో అనవసరంగా ఎక్కువ కొట్టేశాడు అనిపించింది. ఏంటో అంటే ఇట్ వాస్ మై పర్సనల్ ఒపీనియన్, బట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. కుడ్ హ్యావ్ డన్ బెటర్ అని. తను కొత్త కంట్రీస్, వేరే కంట్రీస్ అంతా వెళ్ళి కొత్త సౌండ్స్ ని ట్రై చేశానని చెప్పారు. దిర్ ఈస్ వన్ మూమెంట్ వేర్ భైరవ ఫస్ట్ టైం శంబాలలోకి ఎంటర్ అవుతాడు. ఫస్ట్ టైం కారు సమ్మనిలో వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రమ్ సౌండ్ వినిపిస్తుంది, టక్ 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 టక్. దట్ వాజ్ బ్రిలియంట్. అట్లా ఆ థీమ్ 2 చోట్ల యూజ్ అవుతుంది అనమాట. దట్ వాజ్ బ్రిలియంట్. బట్ మిగిలినవంతా కూడా ఏదో కొంచెం యూనో మరీ టేమ్ గా సోబర్ గా ఉన్నట్టు అనిపించింది. యువర్ థాట్స్? ఇట్ ఈస్ హిట్ అండ్ మిస్ ఫర్ మీ ఆల్సో, బట్ ఐ థింక్ హీ ట్రైడ్ సంథింగ్ టు డూ వెరీ న్యూ. సో అది ఇంకొకసారి చూసినాక ఐ వాంట్ టు బీ అ లిటిల్ జడ్జ్మెంటల్ అబౌట్ ఇట్. బట్ ద ఫస్ట్ ఇంప్రెషన్, like intro sequence, Bhairava, the introduction sequence and the way it transitioned from Ghantasala song to a Punjabi song to something like a gaming zone kind of a song, that portion I really liked. The Kurukshetra war portions also I liked what he's done. Some portions and then the songs didn't work out big time for me. Maybe I have to get used to it, but immediate ga aithe I was like a little, I couldn't make up my mind about the music. Dasara music nachindi Telugulo vallu chesina. Saindav ekku nachaledu to be honest. Tamil lo Jigartanda, Double X, or even Karnan. I think those are that's awesome the reason songs. why he hired like picked Santosh Karnan. So this is very experimental. ప్రాబబ్లీ ఇంకొకసారి అంటే సినిమా చూస్తున్నంత సేపు క్యారెక్టర్లు, థీమ్స్, స్టోరీ అవన్నీ గుర్తున్నట్టు మ్యూజిక్ గుర్తుండదు. లేదు, మ్యూజిక్ మనం ఒక రికలెక్టింగ్ ఫ్యాక్టర్ లాగా అనిపించదు. మిగతావన్నీ అనిపిస్తాయి. ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం అన్నిటి గురించి, మర్చిపోయాం ఎగ్జాక్ట్లీ. సో అది అట్లా కంపేర్ చేయకూడదు. కానీ ఇఫ్ ఐ హ్యావ్ టు కంపేర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్, RRR చూసినప్పుడు the music was like so good, even the re-recording was like so good that you were like so absorbed into whatever was happening. Even the minor flaws which were there, you could not, your mind didn't go there because you were so absorbed by the music. Adi ikkada jaragaledu. అంటే మ్యూజిక్ కానీ ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటే ఫ్లాస్ అనేవి కూడా ఇట్లా చూస్తున్నప్పుడు అంతగా అనిపించి ఉండేవి కాదేమో. బట్ దట్ బీయింగ్ సెడ్, I give credit to Sana because he tried to do something extremely new. His zone చాలా కొత్త జోన్ కదా. It's not entirely futuristic. It is not entirely a costume drama అంటే మైథాలజీ కూడా కాదు. It's like a blend. So it's a very weird, ఎవ్వరు ఎక్స్ప్లోర్ చేయని ఒక స్పేస్ కాబట్టి ఆయన ఫస్ట్ టైం కదా ఎక్స్పెరిమెంట్ చేయడం. సో ఐ గివ్ హిమ్ దాట్ క్రెడిట్. కొత్తగా ఒకటి చేయడానికి అయితే ట్రై చేశారు. మ్యూజిక్ కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి మ్యూజిక్ లో కూడా, నాట్ జస్ట్ ఎలక్ట్రానిక్, లైక్ చాలా డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఐ గివ్ హిమ్ దట్ క్రెడిట్. ఫైనల్ క్వశ్చన్, ఇస్ దిస్ ప్రభాస్ బెస్ట్ ఫిల్మ్ ఆఫ్టర్ బాహుబలి? ఆఫ్ కోర్స్, యా. నాకు సలార్ కంటే ఇది నచ్చింది. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్ అబౌట్ ఇట్, బికాస్ సలార్ ఫెల్ట్ లైక్ అ బిగ్ సెటప్ ఫర్ ద పార్ట్ 2. ఓకే, అండ్ యాజ్ ఫార్ as Prabhas's role is concerned, బాహుబలి అయినాక దిస్ ఇస్ వాట్ ఐ థింక్ ఐ లైక్ ద మోస్ట్ as far as Prabhas film is concerned. సేమ్, నాకు బాహుబలి తర్వాత నచ్చిన సినిమా ఇదే. నాకు మధ్యలో వచ్చిన ప్రభాస్ సినిమాలు ఏవి లార్ మిస్సులు మొత్తం, ఇంక్లూడింగ్ సలార్ కూడా సంభవం. అంటే నాకు ఓకే నచ్చింది, బట్ దిస్ వన్ ఈజ్ వెరీ గుడ్. అదే ఆ కొన్ని పోర్షన్స్ ఆఫ్ కామెడీ తప్ప, అదర్వైజ్ ఇట్ ఈస్ లైక్ వెరీ గుడ్. నాకు ఎన్నేళ్ల తర్వాత మళ్ళీ ప్రభాస్ని మనంత ఫుల్ యాక్షన్, ఫుల్ డ్రామా, ఫుల్ ఈ డైలాగ్స్ ఇవన్నీ, కొంచెం డైలాగ్స్ వర్కౌట్ చేయటము, కొన్ని చిన్న మిస్సులు ఉన్నాయి. బట్ ఐ థింక్ ఐ రియలీ ఎంజాయిడ్ ప్రభాస్ ఆల్ త్రూ. హీ వాజ్ ఫెంటాస్టిక్. నేనేమనుకుంటున్నానంటే కల్కి పార్ట్ 2లో ప్రభాస్, కమల్ హాసన్
అమితాబ్ అండ్ దీపిక వీళ్ళ రోల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. మిగతావన్నీ ఇంకా 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 ఈ గిమియోలు ఉండవని నేను అనుకుంటున్నాను. ఇది ఓన్లీ జస్ట్ ఒక పెప్పప్ ఇవ్వడానికి పెట్టారు. సో వీళ్ళ నలుగురికి చాలా ఉంటుంది. అండ్ కల్కి పుట్టడం, పెరగటం అండ్ కలిని చంపటం ఇవన్నీ కూడా రావాలి సినిమాలో. సో కల్కి ఎవరు అన్నది ఇప్పుడు నాకు క్వశ్చన్. హూ ఇస్ కల్కి? సో ఐఎమ్ క్యూరియస్ టు నో హూ ఇస్ కల్కి. సో నాకు ఈ విషయం నేను తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. కల్కి లైక్ ఎంత ఏజ్ వచ్చాక కలిని చంపడం అది జరుగుతుంది అంటే ఇప్పుడు రెండు ఉంటాయో. మహాభారతంలో అయితే కృష్ణుడు పుట్టిన కొన్ని ఏళ్లకి అంటే 8-9 ఏళ్ళకి చంపేశాడు కంసుని. బట్ నా క్వశ్చన్ ఏంటంటే కంసుడు ఒక్కడే కాదు కదా, ఇప్పుడు ఎంతో మందిని ఆ తర్వాత శిశుపాలుడు ఉన్నాడు, ఆ తర్వాత ఎంతో మందిని వధించుకుంటూ వచ్చాడు. లాస్ట్కి మహాభారత కురుక్షేత్ర యుద్ధం అక్కడ వరకు ఉంది ఇది కృష్ణుడి ప్రస్థానం. సో మనకి కల్కి ప్రస్థానం ఎలా ఉంటుంది అన్న తెలీదు. కలితోనే ఎండ్ అయిపోతే ఏమో పుట్టగానే చంపొచ్చు, మనకు తెలియదు, వీ డోంట్ నో. అంటే వీ హ్యావ్ టు జస్ట్ ఇమాజిన్. కాకపోతే అది కలి కూడా ట్రావెల్ చేస్తాడా, ఇంకా ఎన్నేళ్ళు ఉంటాడా, ఏంది కథ అన్నది తెలియదు. సో ఇఫ్ కల్కి గ్రోస్ అప్, హూ ఈజ్ ఈ గోయింగ్ టు బి, హూ ఇస్ ద యాక్టర్ అన్నది నాకు క్యూరియాసిటీ ఉంది. లేదు పుట్టగానే పుడుతూనే వధిస్తాడా అంటే, చంపేస్తాడంటే అప్పుడు దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అప్పుడు వీళ్ళు నలుగురే ఉంటారు. ఓకే, ఆన్ దట్ నోట్ ఐ థింక్ అందరం ఎక్సైటెడ్ గా ఉన్నాం కదా కల్కి 2 ఎక్సైటెడా? అందరూ ఎక్సైటెడ్. ఒక డౌట్ నాకు వచ్చింది, అంటే ఆ మూవీ ఎండ్ అయినప్పుడు వన్ రీజన్ వై ఐ వాజ్ లిటిల్ రెస్ట్లెస్, వై డిడ్ యూ లీవ్ ఇట్ సో అబ్రప్ట్లీ అంటే, అరే ఇంకొక 2 years 3 years వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు మళ్ళీ ప్రభాస్ కున్న కమిట్మెంట్లన్నీ ఈ 3 films, ఈ 3 సినిమాలు మీరు యాక్ట్ చేసి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు లైక్ మీరు చెక్కి దాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలి మైండ్ లో. రామ్, నేనేమనుకున్నానంటే కొన్ని పోర్షన్స్ కొంచెం తీసేసారేమో అని అనిపిస్తోంది నాకు. నేను మొత్తం షూటింగ్ కూడా అయిపోయిందేమో అని ఒక ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందేమో ఫుటేజ్ అని. వాళ్ళు ఒక సినిమానే అనుకొని ఉండుంటారు. మొత్తం షూట్ వేసాక ఇదంతా చూసి ఈ పార్ట్ 1 2.5-3 గంటలు వచ్చింది, ఇది కూడా పెడితే కష్టం అనేసి దాన్ని 2 parts గా చేశారేమో అని నాకు ఒక డౌట్. ఏమో నాకు అది నో ఐ థింక్ ప్రీ ప్రొడక్షన్ టైం లో దే వుడ్ హావ్ హాడ్ ఎ గుడ్ ఐడియా, బట్ దే నెవర్ టోల్డ్ ఎనీవేర్ కదా, మనకు 2 parts లో ఉంటుంది అని చెప్పలేదు. అశ్విని దత్ గారు సెడ్ నో 60% అయిపో 60% కాదా నాకు తెలియదు. ట్విట్టర్ లో నువ్వు వెళ్ళావు కదా, నాకు వినపడలేదు అని చెప్పింది. సో కొంచెం వెనకాల కూర్చుంటా, సో వినపడలేదు. నాకు అనిపిస్తుంది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ షూట్ అయి ఉంటుంది. దే మస్ట్ హ్యావ్ టేకెన్ అ డెసిషన్ హాఫ్ వే త్రూ. అంటే ఎప్పుడైతే ఈ అవుట్పుట్ చూస్తున్నారో పోస్ట్ ప్రొడక్షన్, ఇంత వచ్చేసింది ఫుటేజ్, ఇంత ఉంది, ఇప్పుడు ఇది ఒక్క పార్ట్లో మనం చెప్పలేము అనుకున్నప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చి ఈ పార్ట్ తీసి ఇంకా బ్యాలెన్స్ 40-50% వాట్ ఎవర్ దత్ గారు చెప్పారు ఆ తర్వాత షూట్ చేస్తారేమో ఐ థింక్. బికాస్ కమల్ హాసన్ ఆల్సో టోల్డ్ మొన్న మీడియాలో నెక్స్ట్ పార్ట్ నాది చాలా ఉంటుంది అని చెప్పారు. అంటే ఏంటి, ఎంతో కొంత షూట్ అయి ఉంటుందా అనే కదా అర్థం చేసుకోవాలి మనం. సో అందులో చెప్పారు సెకండ్ పార్ట్ లో నేను చాలా నాది ఉంటుంది పాత్ర అని చెప్పాడు. బట్ నేనైతే చెప్పేసి నాకైతే ఈ ట్రెండ్ నచ్చదు. లైక్ పార్ట్ 1 పార్ట్ 2 ట్రెండ్ నాకైతే నచ్చదు. పార్ట్ 1 మీరు సినిమా మొత్తం తీయండి, ఫ్యాన్ పెట్టండి, మాకు ఇంట్రెస్ట్ ఉంటే మేము సెకండ్ పార్ట్ అంటే చూస్తాం. మీరు ఫస్ట్ పార్ట్ మంచిగా తీస్తే సెకండ్ పార్ట్ ఖచ్చితంగా మంచిగా తీసేప్పుడు నా భయం ఏంటంటే దేవరా కూడా ఇదే జరగబోతుంది అనేది నా భయం. బికాస్ దేవరా కూడా వెన్ దే స్టార్టెడ్ అవుట్, ఇఫ్ యూ స్టార్ట్ అవుట్ మేకింగ్ ఓకే మన ట్రిలాజీ తీయబోతున్నాము అని ప్లాన్ చేసుకుని వెళ్తే దట్స్ డిఫరెంట్. బట్ దేవరా లాంటి సినిమా దే స్టార్టెడ్ ఇట్ యాజ్ అ స్టాండ్ అలోన్ ఫిల్మ్. స్టాండ్ అలోన్ లాగా స్టార్ట్ చేసి కొట్టాల శివ గారు చెప్పారు కదా, వరల్డ్ ఈస్ బికమింగ్ బిగ్గర్, అందుకని మేము స్ప్లిట్ చేయబోతున్నాం అంటే ఇన్హెరెంట్లీ ఆ స్ప్లిట్ అనే దాంట్లో అంత సాటిస్ఫైయింగ్ గా ఉంటుందా అనే ఉండదేమో అనే భయం అయితే నాకు ఉంది. బట్ లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్డ్. ఆల్ ఆబ్వియస్లీ వెయిటింగ్ ఫర్ కల్కి 2. బట్ వన్ థింగ్ విచ్ వి యునానిమస్ గా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే నాగి 3rd ఫిల్మ్ ఇంత గొప్ప మ్యాగ్నమ్ ఓపస్ చేయటం ఒకటి. స్వప్న అండ్ ప్రియాంక, యునో ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ బీయింగ్ అ ఉమెన్. అంటే మన దగ్గర ఉమెన్ ప్రొడ్యూసర్లే చాలా తక్కువ. దో ఇట్ ఈస్ ఎ లెగసీ ఆఫ్ వైజయంతి, బట్ వాళ్ళు దాన్ని నెత్తినేసుకొని షోల్డర్స్ మీద వేసుకొని చేయడం అన్నది, అంటే వాళ్ళు ఈయన విజన్ని వాళ్ళు నమ్మటం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అది నమ్మి చేయటం అన్నది. బికాజ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు వాళ్ళకే తెలియదు అసలు ఇది ఏంటి, అక్కడ ఏ రూపం దాలుస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ముందుకు వెళ్తుందా లేదా, ఎంతవరకు వెళ్తుంది, వీ డోంట్ నో, జస్ట్ బిలీవ్డ్ అండ్ వెంట్.
సో వీ షుడ్ అప్రిషియేట్ దేర్ గట్స్ అని అనిపించింది నాకు. Absolutely. దత్తు గారు ఈ ఏజ్ లో ఆయనకి ఇట్స్ అ బిగ్ థింగ్, 600 crores, నాట్ అ జోక్ కదా, 600 కంటే ఎక్కువైంది. ఇంకెక్కువ అయి ఉండొచ్చు అంత పెట్టడం అన్నది. సో ఐ థింక్ వీ షుడ్ అప్రిషియేట్ ది ఎఫర్ట్. అబ్సల్యూట్లీ. అండ్ నేను చెప్పా కదా, తెలుగు సినిమా నుంచి ఇట్లాంటి ఒకటి రావడం, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఐ లెండ్ ఇట్ ఆన్ దాట్ నోట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇద్దరు వచ్చినందుకు అండ్ ఇన్సైట్స్ ఇంత బాగా షేర్ చేసుకున్నందుకు మ్యామ్, సంగీత గారు, ప్రేమ Thank గారు. you. Thanks, థ్యాంక్ యూ Ram. సో Thanks. మచ్. థ్యాంక్స్ ఫర్ ఐ హ్యావింగ్ హ్యాడ్ ఫన్ అండ్ హోప్ఫుల్లీ పెద్ద సినిమాలు ఇట్లా జరిగినప్పుడు హోప్ఫుల్లీ ఇంకేముంది నెక్స్ట్ సినిమా దేవరా ఓన్లీ. ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ దేవరా కూడా విల్ హోప్ సిట్ అండ్ talk like this. Thank you so much for Thanks, Ram. coming. Thanks for having us. థ్యాంక్స్ రామ్. Hola! Your dream vacation to Bali starts from rupees 22,999 only with GT Holidays, South India's #1 travel brand.